బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. నమస్కారం శంకరి గారు. నమస్తే సరే. సో చాలా మందికి ఉన్న డౌట్, ఎస్పెషల్లీ మనం విజువలైజేషన్ చేసేటప్పుడు అఫర్మేషన్స్ కూడా చేస్తూ ఉంటారు. అఫర్మేషన్ చాంట్ చేసేటప్పుడు మనము ప్రాక్టికల్గా అది ఎక్స్పీరియన్స్ అవ్వాలి, దాన్ని ఫీల్ అవ్వాలి అని చెబుతూ ఉంటారు. అది విజువలైజేషన్ చేసేటప్పుడు ఎలా చేయొచ్చు అంటారు మేడం? ఇప్పుడు కొన్ని ఎఫర్మేషన్ అనేది ఏంటంటే ఒక పాజిటివ్ రెస్పాన్స్ని తీసుకొస్తుంటుంది. ఆ ఎఫర్మేషన్ చదివే పద్ధతి. ఎఫర్మేషన్ని మనము చాంట్ చేసేటప్పుడు మన మనసు, బుద్ధి, శరీరం కూడా దానికి ఏకీభవించాలి. ఓకే. ఏ ఒక్కటి సహకరించకపోయినా కూడా ఎఫర్మేషన్ వర్కౌట్ కాదు. సో మనసు, బుద్ధి, శరీరం అంటే ఏది నీకు కోఆపరేట్ చేయకపోయినా కూడా మిగతా రెండు కోఆపరేట్ చేసినా వర్కౌట్ కాదు. ఓకే. సో మనము 21 days అంటాము. 21 అంటే ఏంటి? 2 + 1 3. 3 మీన్స్ మనసు, బుద్ధి, శరీరం. సో ఒక ఎఫర్మేషన్ మనం చెప్పేటప్పుడు మన మనసు, బుద్ధి, శరీరం కూడా దాని మీద ఫోకస్ చేసి దానిని పూర్తిగా విశుద్ధి చక్రం ద్వారా మనం చెప్పినట్టుగా చక్కటి వాక్శుద్ధిని కలిగి ఉండి దానిని పలికినట్లయితే, అంటే మనం మాట్లాడే ప్రతి మాట కూడా ఆ ఎఫర్మేషన్ మన మనసులో నుంచి రావాలి. మనసు ఎప్పుడైతే చక్కగా చెప్తుందో బాడీ కోఆపరేట్ చేస్తుంది, బుద్ధి కోఆపరేట్ చేస్తుంది. దానిని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఒకసారి మీరు ఊహించుకోండి, జీవనదిలోని నీరు ఎప్పుడూ కూడా ఇంకిపోదు, నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది, ఎప్పుడు స్టాప్ అయింది అని లేదు. సో జీవనదిలోని నీటి ప్రవాహం వలె డబ్బు నిరంతరం నా వైపు ప్రవహిస్తూనే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా నా అకౌంట్లో డబ్బులు క్రెడిట్ అవుతూనే ఉన్నాయి, ఏ రోజు స్టాప్ లేదు, నిరంతరం కూడా నా అకౌంట్లోని క్రెడిట్ అవుతూనే ఉన్నాయి. వా, ఎంత బాగుందో, ఐఎమ్ సో హ్యాపీ. అది ఆ ఫీలింగ్ మనకు ఎలా ఉంటుంది? ఒక్కసారి జీవనదిని చూడగానే మన మనసు చాలా ఉప్పొంగిపోతుంది. ఎందుకంటే ఎప్పుడు అది డ్రై అయిన ఇదే లేదు అసలు. అలాగే మీ డబ్బు కూడా మీ వద్దకు ఎలా వస్తుందంటే జీవనదిలోని నీటి ప్రవాహం లాగా ఎక్కడా స్టాప్ అవ్వట్లేదు, ఎప్పుడు మన వైపు అలా ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట. సో అందుకు డబ్బుకు కృతజ్ఞతలు. చెప్పేటప్పుడు మన యొక్క భావాలు మీరు విజువలైజేషన్ చేసుకోండి. ఎంత చక్కగా ఆ జీవనదిలో నీరు ఎలా ప్రవహిస్తుందో డబ్బు కూడా అలా మీ వైపు వస్తుంది, మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. వివిధ మార్గాల ద్వారా నీరు వివిధ మార్గాల ద్వారా ప్రయాణిస్తూనే ఉంటుంది. అందుకే డబ్బుకు నీటికి చాలా సంబంధం ఉంటుంది. ఈరోజు విశ్వం నాకు ప్రసాదించిన, నాపై కురిపించిన ధన కనక వర్షానికి కృతజ్ఞతలు. వర్షం అంటే మనకు ఐడియా ఉంది, ఆ వర్షంలోనే కనక వర్షం కురుస్తుంది అనుకోండి, ధన కనక వర్షం కురుస్తుంది అనుకోండి. మీరు ఎప్పుడో వర్షంలో తడుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవును. ఆ తడిచినప్పుడు కనక వర్షంలో తడిచినట్టుగా ఊహించుకోండి, ఫీలింగ్ వేరే ఉంటుంది కదా. ఖచ్చితంగా. ధన కనక వర్షము డబ్బు ఈ విశ్వం నాపై కురిపించిన. సో రోజు మీరు అది చాంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక పాజిటివ్నెస్, డబ్బును పొందుతాను అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. డబ్బు సంపదలను నేను నాకు ఇష్టమైన పనిని చేయడం ద్వారా సంపాదిస్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఆ ఫీలింగ్స్ రావాలన్నమాట. అది చెప్పేటప్పుడు వాయిస్ క్లారిటీ, ఫ్రీక్వెన్సీ, వైబ్రేషన్స్ అన్నీ కూడా ఖచ్చితంగా డబ్బును రీచ్ అవ్వాలి. ఆ రీచ్ అవుతుంటేనే విజువలైజేషన్ తెలుస్తుంది మీకు. ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నాను, ఎలా సంపాదిస్తున్నాను? ఇష్టం లేకుండా కాదు, నాకు ఇష్టమైన పని చేయటం ద్వారా నేను సంపాదిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఐ వాజ్ సో హ్యాపీ. ఏదో ఎవరో చెప్తేనో బలవంతంగానో నేను ఈ పని చేయటం లేదు, నాకు ఇష్టమైన పని, నలుగురికి చెప్పాలి అనేటటువంటి క్యూరియాసిటీ, ఏదైనా అనుకోండి, ఎవరిదైనా సరే. సో అలాగా మనము కొన్ని ఎఫర్మేషన్స్ చెప్పేటప్పుడు మనలో కలిగే భావాలు, ఈ ఫీలింగ్స్ ఉన్నాయి, సబ్కాన్షియస్ మైండ్కి రీచ్ అవుతాయి. అది ఖచ్చితంగా మనకి ఆ రిసోర్సెస్ని క్రియేట్ చేస్తుంది అన్నమాట. డబ్బు చాలా శక్తివంతమైనది. డబ్బును నేను గౌరవిస్తాను, ప్రేమిస్తాను, ఆకర్షిస్తాను.
ఒక వ్యక్తిని గౌరవించడం కానీ, ప్రేమించడం కానీ, ఆకర్షించడం కానీ అనేది మనం ఎప్పుడైతే దానికి పూర్తి అర్హతను కలిగి ఉంటామో అప్పుడే వర్కౌట్ అవుతుంది. సో అలాంటి అర్హత నీకు ఉంది అని నువ్వు ఫీల్ అయినప్పుడు డబ్బుకి ఎక్కడా లోటు ఉండదండి. వస్తుంది, ఖచ్చితంగా డబ్బు వస్తుంది అనేటటువంటి భావనను మనం డెవలప్ చేసుకోవాలి. సో ఈ విధంగా ఎఫర్మేషన్స్ని కూడా మనం చాంట్ చేస్తూ విజువలైజేషన్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా మనకున్నటువంటి ప్రాబ్లమ్స్, అది ఏ ప్రాబ్లం అన్నా కానివ్వండి, దానిని ఓవర్కమ్ అవ్వాలి అనేటటువంటి మీ భావము, మీ ఫీలింగ్స్ అన్నీ కూడా ఎప్పుడైతే మీరు ఓపెన్ చేయగలుగుతారో అప్పుడు విజువలైజేషన్ అనేది చాలా చక్కగా అవుతుంది. ఇలాగా ఎఫర్మేషన్స్ని చాంట్ చేసేటప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే ఆ ఎఫర్మేషన్ మీద మనకి పూర్తి క్లారిటీ ఉండాలి. అంటే ఆ వర్డ్ మీనింగ్ అనేది మనకి క్లియర్గా తెలియాలి, దానిని మనం అనుభవించగలగాలి. ఓకే, ఎక్స్పీరియన్స్ అవ్వాలి. నా పర్సులో నాకు కావాల్సిన దానికన్నా రెట్టింపు ధనాన్ని ఎప్పుడూ నేను కలిగి ఉన్నాను. ఏదో నామకే వస్తే ఇంత డబ్బులు అని కాదు, నాకు కావాల్సిన దానికన్నా రెట్టింపు ధనాన్ని నేను నిరంతరం కలిగి ఉన్నాను. నా ఖాతాలో నిరంతరం డబ్బును సమకూరుస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞత. అవకాశాల ద్వారా నాకు డబ్బును అందిస్తున్న విశ్వానికి కృతజ్ఞత. ఇందుకు సహకరిస్తున్న ప్రకృతికి, పంచభూతాలకు కృతజ్ఞతలు. ఎప్పుడు కూడా నేచర్ని, పంచభూతాలని ఇంక్లూడ్ చేసుకుంటే మాత్రం ఎనర్జీ చాలా బాగుంటుంది. అందుకే విజువలైజేషను బయట చేస్తే చాలా చక్కగా వస్తుంది. పంచభూతాల యొక్క శక్తిని నేను పొందుతున్నాను. నా ప్రతి సంకల్ప నిర్వహణలో పంచభూతాల యొక్క సహాయ సహకారాలను నేను పొందుతున్నాను. పంచభూతాల యొక్క సహాయ సహకారం అంటే మూలాధార చక్రం, స్వాదిష్టాన, మణిపూరిక, అనాహత, విశుద్ధి. ఈ 5 చక్రాల్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్, భయం లేదు, నెగిటివ్ థాట్ లేదు, శక్తి ఉంది, ప్రేమ ఉంది, అలాగే చక్కటి వాక్శుద్ధి ఉంది. ఇవన్నీ మీకు ఎప్పుడైతే డెవలప్ అయిపోతాయో మనిషికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకుంటూ ఈ ఎఫర్మేషన్స్ని కానీ మీరు చాంట్ చేసినట్లయితే 100% విజువలైజేషన్ అనేది చాలా బాగుంటుంది. అనుకున్నది అనుకున్న టైంకి ఖచ్చితంగా నెరవేరుతుంది. వీటన్నిటికీ ఒకటి కావాల్సింది ఏంటంటే బిలీవ్ సిస్టమ్, నమ్మకం. నిన్ను నువ్వు ప్రేమించాలి. అలాగే విజువలైజేషన్ కూడా వస్తుంది, ఖచ్చితంగా జరుగుతుంది. యూనివర్స్ చేస్తుంది. నేను అనుకున్నది నేను సాధిస్తాను. నిన్ను నువ్వు నమ్మాలి, విశ్వాన్ని నమ్మాలి. కానీ చాలామంది ఏం చేస్తారంటే పూర్తి బాధ్యత అక్కడే వదిలేసాను, నన్ను నేను ఎందుకు నమ్మకండి. ఫస్ట్ నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తే కదా ఇంకోటి యాక్సెప్ట్ చేయడానికి. నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేస్తేనే ఇప్పుడు నీలో ఒక థాట్ మారింది, ఒక స్టేజ్ మారింది అంటే అది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయగలగాలి. అదర్వైజ్ యూ కాంట్. మనం ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్తున్నాం అంటే ఈ స్టేజ్ని యాక్సెప్ట్ చేస్తేనే ఇంకో స్టేజ్ని యాక్సెప్ట్ చేయగలుగుతాం. సో ఆ స్టేజెస్ని యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతామో రావటం మొదలు పెడతాం. అందుకనే ఇప్పుడున్న దానిని యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి, వచ్చేదానిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పాలి, పొందడానికి సిద్ధంగా ఉన్నాను, పొందుతున్నాను. సో ఇవి ఎప్పుడైతే గుర్తుపెట్టుకుని విజువలైజేషన్ చేస్తారో క్లారిటీ చాలా బాగుంటుంది. సో అలా ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి విజువలైజేషన్ క్లాసెస్కి అటెండ్ అవ్వాలి అంటే ఎలా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారండి. దాంతోపాటుగా మనం ఏంటంటే మెడిటేషన్లో విజువలైజేషన్ కూడా మనం ఖచ్చితంగా చేపిస్తున్నాం. ఓకే. సో ఈ 13th నుంచి ఒక సెకండ్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. మార్నింగ్ 4:55 to 5:40. సో సెకండ్ బ్యాచ్ ఆల్రెడీ మనం మొన్న స్టార్ట్ చేసాం, దానిని మంచి రెస్పాన్స్ వచ్చింది. అంటే బ్రహ్మముహూర్తంలో విజువలైజేషన్ చేస్తే, ఒక మంచి ఎఫర్మేషన్స్ని చాంట్ చేస్తూ విజువలైజేషన్ చేస్తే చాలా బాగుంటుందని చాలామందికి ఉంది. అంటే నేను చేశాను కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ నాకు ఉంది. అలా నలుగురు కూడా ఎప్పుడు కూడా ఒకరి మీద డిపెండ్ అయిపోవడం వలన ఏమవుతుందంటే ఆ వ్యక్తి చేస్తాడా లేదా అనేటటువంటి సందిగ్ధంలో పడిపోతాం. సో మనమే ఆ స్టేజ్కి చేరుకోవాలి అనే క్యూరియాసిటీ ఎవరికైనా ఉంటే మాత్రం చక్కగా మార్నింగ్ బ్రహ్మముహూర్తం టైంని సద్వినియోగపరచుకోవచ్చండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.